హర్షిని గడికి వేరే వాళ్ళకి పంపించాం, మళ్ళీ తప్పులు చేసేసారు. 10 తప్పు చేసింది, ఇదైతే తప్పు చేయలేదు కానీ 10 times ఇంపోజిషన్ రాస్తున్నారు. ఇది తప్పు చేసింది అనమాట. అది పెట్టి చూద్దాం. 1/3 ఈక్వల్ టు 1/2 ప్లస్ ఇక్కడ x/3 ఇది సబ్స్టిట్యూట్ చేసిన కోసం పెట్టుకున్నాం. ఇది ఓకే, x/3 ఇదంతా సబ్స్టిట్యూషన్ చేసిన వెరిఫై చేయడానికి వచ్చాము. మేడం గారు ఏదో లెక్కలు చేశారు, అన్ని తప్పులే. మనం ఏం చేస్తాం చూద్దాం. ఇక్కడ 1/3 మైనస్ ఇక్కడ 1/3 ఎప్పుడు వేరియబుల్స్ ఎప్పుడున్నా సరే ఇండివిజువల్ చేసుకోవాలి. అంటే దీని ప్లస్లు మైనస్లు తగిలించి ఉండకూడదు అనమాట. సో దీని వేరియబుల్కి ఎప్పుడు ఉన్న ముందరున్నా ఇటుపక్క ఉన్న అటుపక్క పంపించాలి. ఈక్వల్ అటుపక్క పంపించాలంటే ప్లస్లు ఉంటే మైనస్లు అవుతాయి, మైనస్లు ఉంటే ప్లస్లు అవుతాయి. కాబట్టి 1/3 ఇక్కడ ప్లస్ 1/2 కాబట్టి ఇటుపక్క వెళ్తే -1/2 అయింది. ఈజ్ఈక్వల్ టు x/3. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన వేరియబుల్ ఇప్పుడు లెఫ్ట్లో ఉండాలి కాబట్టి x/3 ఈక్వల్ టు 1/3 - 1/2 రాసుకున్నాను. ఇప్పుడు ఇది మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, రెసిప్రోకల్ చేయొచ్చా? రెసిప్రోకల్ అవసరం లేదు, టాప్లో ఉంది కాబట్టి రెసిప్రోకల్ అవసరం లేదు. కాబట్టి సింగిల్ డివిజన్లో లేదు, సింగిల్ డివిజన్ చేయాలా కాబట్టి LCM చేయి. 3 × 2 వేసుకుని ఈ ఒకటిని 2 చేత మల్టిప్లై చేయి, 1ని 3 చేత మల్టిప్లై చేయి. ఓకే, మల్టిప్లై చేస్తే 2 × 1 - 1 × 3. ఓకే, ఇప్పుడు ఏదైతే మల్టిప్లికేషన్ చేయాలో అది చేసేయాలి ముందర. 2 - 3 ఇది చేయకూడదు అప్పుడే, ఎందుకంటే ఫస్ట్ ఇది మల్టిప్లై చేసిన తర్వాత అప్పుడు సబ్స్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు సింగిల్ డివిజన్కి వస్తుంది. 6 2లోంచి 3 తీస్తే -1/6. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3 ఉంది కదా, ఈక్వల్ టు 1/6 అని వచ్చింది. ఇప్పుడు ఇందాక ఫార్ములా ఏమనుకున్నాం, ఎప్పుడైతే ఈ సింగిల్ డివిజన్ వచ్చిందో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఈక్వల్కి x/3 అటుపక్క పంపిస్తే కింద ఉన్నది కాబట్టి పైకి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. ఓకే, x ఈక్వల్ టు 1/6 ఇంటూ ఇక్కడ ఏమొచ్చింది 1/6 కదా, 1/6 ఇంటూ ఇక్కడ 3 అవుతుంది. అప్పుడు 3 1 3 2 1 - 1/2 అయింది. ఈ -1/2ని మళ్ళీ నువ్వు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసావు అనుకో, ఇది సబ్స్టిట్యూషన్ కూడా చెప్పాం ఎలా చేయాలో, అది కూడా మీకు చెప్తే ఈజీగా అర్థమవుతుంది అనమాట. అది ఇక్కడ చూద్దాం. మైనస్ ఇక్కడ ఏముంది 1/3 ఈక్వల్ టు 1/2 ప్లస్ x/3 అని ఉంది కదా ఫార్ములా. ఇప్పుడు x ఈక్వల్ టు ఎంతట, x ఈక్వల్ టు ఎంతట -1/2. ఇప్పుడు అంటే 1/3 ఇంటూ -1/2 అని రాసుకోవచ్చు కదా, ఇది ఇంటూ మాట. ఇక్కడ ఏమి లేకపోతే అంటే 1/3 ఇంటూ అని రాసుకోవచ్చు కదా, పక్కన జరిపాం కొద్దిగా, అదే వాల్యూ ఇస్తాం. అంటే 1/2 కింద డివైడ్ బై ఉంది కాబట్టి ఈ డివైడ్ బైకి వచ్చేస్తుంది, కిందకు వచ్చేస్తుంది. చాలామంది తెలియదు, ఇలాగ పైన కదా ఉంది కదా 1/2, మరి ఈ 1/2 అంటే ఎప్పుడు ఇలా ఉన్నా సరే ఇలాగ ఉంచడం ఈక్వల్ అంతా. పైన 1/2 అని ఉందా, ఈ డివైడెడ్ బై కిందకు వచ్చేస్తుంది. అది మీకు మైండ్ ట్యూన్ కావాలా, ఇలాగ వస్తాడు ఇలా కిందకు వేసుకోవాలి అని, అదే మైండ్ ట్యూన్ కావాలా. ఓకే, 1/2 అప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసుకోవచ్చు. అంటే -1 ఇంటూ -1 ఇంటూ 1 అయితే -1 అవుతుంది బై ఈ 3 2 6. ఎల్సిఎం చేసుకో. సేమ్ సింపుల్ మెథడ్ ఏంటంటే ఇలా 2 మల్టిప్లై చేసుకోండి. 1 × 6 -1 × 2 6 - 2 బై 2 × 6 అంటే 4 బై 2 × 6 2 2 3 1/3 అయింది. 1/3 కూడా 1/3 అయింది కదా. సో ఈ సమ్స్ చేస్తే మీకు ఎలాంటివైనా చేసేవచ్చు. అర్థమైంది, ఈ డివిజన్స్ ఎలాగ మారుతున్నాయని అర్థమైంది మీకు ఇప్పుడు.